హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో వచ్చేసరికి హోమ్ మేడ్ ఘీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, మనం బయట కొనుక్కునే నెయ్యి కంటే ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఎలాంటి కల్తీ లేకుండా మంచి ఆహ్, ఫ్రెష్ నెయ్యి అయితే మనం తినొచ్చండి. సో, ఇంట్లో ఎవరన్నా చిన్న పిల్లలు ఉన్నా గానీ బయట కొనే నెయ్యిల కంటే ఇలా మనం ప్రిపేర్ చేసి పెడితే ఆళ్ళ హెల్త్ బావుంటది. సో, రోజు ఒక హాఫ్ లీటర్ పాలైతే గేదె పాలు తీసుకుంటాము మేము. సో, దీనిలో పాలు కాచిన తర్వాత వచ్చిన మీగడని తీసి ఒక గిన్నెలో ఏసేసి ఫ్రిడ్జ్‌లోనైతే పెడతాము. సో, ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! ఇదంతా అయితే ఆల్మోస్ట్ ఒక 40 డేస్‌దండి. 40 డేస్ మీగడ ఇది. సో, ఇంకా దీన్ని నెయ్యి ప్రిపేర్ చేద్దామని తీసాము. సో, దీన్ని బాగా మిక్సీలో ఏసి వాటర్‌తో బాగా కడిగి 2 టైమ్స్ అయితే ఇలా ఒక పాత్రలోకైతే తీసుకున్నాము. సో, ఇంకా దీన్ని బాగా మరగబెట్టాలండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ విధంగా పొయ్యి మీద పెట్టేసి మరగబెట్టాలి. మధ్యలో ఈ నెయ్యి అంటే ఇది కొంచెం మరిగిన తర్వాత కొంచెం అంత మెంతులు, అలానే కొంచెం దీనిలోకి కరివేపాకు కూడా వేసుకుంటే, కొంతమంది అయితే ఇంకా వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తారు. సో, ఎందుకంటే ఇవి నెయ్యి మంచి స్మెల్ వస్తుంది. అట్ ది సేమ్ టైం కొంచెం నిల్వ కూడా ఉంటుంది అండ్ కలర్ చేంజ్ అవుతుంది. సో, చాలా బాగుండిద్ది. సో, చూడండి, నేను కొంచెం మరిగిన తర్వాత మెంతులు అయితే వేసాను. దాని తర్వాత దీనిలోకి 2 కరివేపాకు రెబ్బలు కూడా వేసేసి బాగా అయితే మరగబెట్టాను. సో, ఇది మనం మిక్సీ వేసినా కానీ మీగడ కదండి, కొంచెం ఆ మీగడ కుతపలు అయితే అలా ఉంటాయి. అవన్నీ కిందకి అయ్యేదాకా మనం అయితే మరగబెట్టాలి. అంతా మరగబెట్టి ఇలా కలర్ చేంజ్ అయ్యి ఇలా వచ్చేంత వరకు అయితే మరగబెట్టాలండి. ఇంకా ఈ నెయ్యి ఇలా అయిన తర్వాత స్మెల్ అయితే భలే వస్తుందండి. చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి రోజు వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అండ్ వేడివేడి అన్నంలో మనం ఏదన్నా పచ్చడి చేసుకున్నప్పుడు అలాంటప్పుడు వేసుకొని తింటే అయితే చాలా బాగుంటుంది. సో, మీరు కూడా బయట కొనకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకసారి అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియకపోతే చూసి అయితే చేసుకోండి. సో, ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీ సపోర్ట్ అయితే మాకు ఎప్పుడూ ఉంటుంది అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.